హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక మంచి ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ టిక్కీ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అస్సలు వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. అలాగే పిల్లలకు ఈవినింగ్ టైం ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వైట్ చెన్న అనమాట ఇవి. ఈ వైట్ చెన్నని నైట్ నానబెట్టాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి చేత్తో. చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇష్టమైతే మిక్సీలో వేసి కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇవి సాఫ్ట్‌గానే ఉంటాయి కాబట్టి చేత్తోనే స్మాష్ అయిపోతాయి. 2 తరిగి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, జింజర్ తర్వాత ఒక మిర్చి తీసుకున్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చూసుకొని కారం ఒక మిర్చి మాత్రమే తీసుకున్నాను. సో, తర్వాతొచ్చేసి కొద్దిగా జీలకర్ర, గరం మసాలా అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అరచేతిలో ఒత్తేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. ఈవినింగ్ టైము ఆయిల్‌లో వడలు తినాలి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసి మనం ముందుగా చేసి పెట్టేసుకున్నాం గదా! సో, అవన్నిటిని దీంట్లో పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఆఫ్టర్ 4 మినిట్స్ తర్వాత అటు సైడ్ కూడా తిప్పేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్. ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయడం వల్ల మనకు ప్రోటీన్ అనేది మిస్ కాదనమాట. మనకు శనగల్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనము ఎక్కువగా బజ్జీలు చేసుకుంటుంటాం కదా! డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రోటీన్, ఫైబర్‌ని మనం మిస్ అయిపోతాము. సో, ఈ విధంగా చేసుకొని తినండి. హెల్తీగాను ఉంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. అందరూ ట్రై చేసి ఎలా టేస్ట్ వచ్చిందనేసి కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.